రంజాన్ ఫాస్టింగ్ మంత్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ పాయసం పంచుదామని అయితే ఈ రోజు పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేశాను, ఎవరెవరికి పంచాను అనేది డీటెయిల్ గా చెప్తాను. అస్సలం వాలేకుమ్, హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఐ యామ్ ఫైన్. 1 kg రవ్వ పాయసం అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పెద్ద పాత్ర అయితే తీసుకున్నాను. అందులో 4 or 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు 2 minutes ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకోవాలి. కిస్మిస్లు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయి డబల్ క్వాంటిటీ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఫ్రెష్ గా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 3 minutes కొబ్బరి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లోనే పెట్టి కొంచెం కూడా మాడిపోకుండా ఫ్రై చేస్తూనే ఉండాలి. రవ్వ క్వాంటిటీ వచ్చేటప్పటికి 1 kg మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయింది అని ఎలా తెలిసిద్ది అంటే మంచి సువాసన అయితే వస్తూ ఉండిద్ది. ఎట్ ద సేమ్ టైం రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడైతే ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అల్హమ్దుల్లా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఉపవాసం ఉన్న లేడీస్ అందరికీ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరికైతే పంచేసి వచ్చాను. వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 1 గ్లాస్తో రవ్వ తీసుకున్నాం అనుకోండి, అదే గ్లాస్తో 4 glasses అయితే వాటర్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న గిన్నె నుండి 1 గిన్నె అయితే రవ్వ పట్టింది. కేజీ రవ్వ అంతా ఆ గిన్నె పట్టింది. సో అదే గిన్నెతోటి 4 గిన్నెల వాటర్ అయితే తీసుకున్నాను. ప్లేట్ పెట్టి పాత్ర అయితే కవర్ చేసేయాలి. మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రవ్వ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫాస్ట్గా. లేకపోతే ఉండలు కట్టేసి అడుగు అంటకుండా ఉండలు కట్టకుండా ఫాస్ట్గా అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి. రంజాన్ నెల అంటేనే ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు. లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఉండలేరులేండి. అయినా ఉన్నారు లేరు అని పక్కన పెట్టి నేనైతే ప్రతి ఒక్కరికి పాయసం అయితే పంచేశాను. ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మనకి ఉన్న దాంట్లోనే ప్రతి ఒక్కరికి పంచుదాం అన్న ఆతృతతో మా అమ్మకు కూడా పని పెంచేశాను. 5 minutes కలిపిన తర్వాత ప్లేట్ అయితే కవర్ చేసేయండి. నెక్స్ట్ 10 minutes తర్వాత చూడండి ఇలా బాయిల్ అవుతూ ఉండిద్ది. రవ్వ పాయసంలో పంచదార వేయాలనుకున్నా, బెల్లం వేయాలనుకున్నా ఫస్ట్ రవ్వ ఉడికిన తర్వాతే వేసుకోవాలి. లేకపోతే రవ్వ ఉడకదు పంచదార వేసుకుంటే. 1 kg రవ్వ పాయసానికి కన్ఫామ్ గా 2 kgs షుగర్ అయితే పట్టిద్ది. ఇలా షుగర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత రవ్వ పాయసం అంతా కొంచెం లూజ్ అయ్యిద్ది. షుగర్ యాడ్ చేసిన తర్వాత 2 minutes మిక్స్ చేసి కవర్ చేస్తే సరిపోతుంది. చెప్పాలని కాదు కానీ మన చేతులతో ప్రిపేర్ చేసి పక్కన వాళ్ళకి పంచుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్. నెక్స్ట్ 1 liter దాకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా మిక్స్ చేస్తూనే ఉండండి. నేనేదో పాయసం చేసేసి అందరికీ పంచేసాను, నా గొప్పలు ఏంటో చెప్పుకుంటున్నాను అనుకోకండి. నన్ను చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి మనకున్న దాంట్లో పక్కన వాళ్ళకి కూడా పంచితే ఆ హ్యాపీనెస్ వేరే కదా. మనం 11 నెలలు కూడా హ్యాపీగా తింటాము, ఎంజాయ్ చేస్తాము. ఈ ఒక్క నెల కదా ఏదైనా పంచుకోవాలన్నా ఇచ్చుకోవాలి అన్నా ఎవరి రేంజ్ని బట్టి వాళ్ళైతే ఈ కరామత్ గల రంజాన్ నెలలో అందరికీ పంచండి. ఫైనల్లీ వేడి వేడి రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అందరికి పంచుదామని అయితే వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.